49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. భారతదేశం ఎప్పుడైనా కానీ గ్రోత్ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఎప్పుడు ముందడుగేసినా ఇంటర్నేషనల్ మీడియాకి మాత్రం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఏదో రకంగా కిందకి లాగాలి, నెగిటివ్గా ప్రొపగండా చేయాలనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మనం చంద్ర విషయంలో కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ సక్సెస్గా మనం అడిగేసినా, ఈవెన్ రీసెంట్గా ఇప్పుడు మోదీ గారు అబ్రాడ్ ట్రిప్లో ఉండడం జరిగింది. అది అంతా ఏదో చిల్అవుట్ చేయడానికి అనేటువంటి ట్రిప్ కాదు, మనం వెళ్ళేటట్టు. ఆయనది వేరేది అందరికీ తెలిసిందే. ఈ ట్రిప్ మీద కూడా నార్వేకి సంబంధించి ఒక న్యూస్ పేపర్ ఒక స్నేక్ చార్మర్ అని చెప్పేసి మోదీజీ అని చెప్పేసి ఒక కార్టూన్ రిలీజ్ చేసింది. సో ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే అసలు ఎందుకు ఇంటర్నేషనల్ మీడియాకి ఇండియా అంటే అంత అక్కసు అని నచ్చదా? అంటే వాళ్ళే డెవలప్ అవ్వాలా, ఇండియా డెవలప్ అవ్వదు? ఇంకా అలానే బ్రిటిషర్స్ కాలంలో ఎలా అయితే బానిసత్వంగా ఉన్నారు ఇంకా అలాగే ఉండాలి, ఉంచాలనుకుంటున్నారా? అదొక కొలోనియల్ మైండ్ సెట్. అది అంటే మేమే ఇండియన్స్కి నేర్పించాం టాయిలెట్లు ఎట్లా యూజ్ చేయాలి, మేమే ఇండియన్స్కి మనం నేర్పించాం బ్రష్ ఎట్లా చేయాలి, మేమే ఇండియన్స్కి నేర్పించాం మీరు రోడ్ మీద ఎట్లా నడవాలి, మేమే ఇండియన్స్కి నేర్పించాం మీరు ఫోర్క్ అండ్ నైఫ్తో ఎట్లా తినాలి. ఇదంతా వాళ్ళ యాటిట్యూడ్లో ఉంది. కానీ మనం ఒక దోశ చేత్తో తినగానే వాళ్ళు అంటారు, అరే ఇదేంటి అని. యూ కెనాట్ ఈట్ అ దోశ విత్ నైఫ్ అండ్ ఫోర్క్ అని యాటిట్యూడ్ ఉంది అది వీళ్ళది ఎప్పటి నుంచో. ఇప్పుడు బ్రిటన్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం చూడండి. వాట్ ఈస్ దేర్ జీడిపి, మన జీడిపి ఏంటి, వాళ్ళు ఎంత వెనకకి వెళ్ళిపోయారో మనకు తెలుసు. వాళ్ళ ఎకానమీ ఎక్కడుందో మనకు తెలుసు. మనం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం, 4th కూడా అయిపోతాం. అది కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత 3rd కూడా అయిపోతాం. ఇప్పుడు కొంచెం రెసెషన్ నడుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ క్రైసిస్. కానీ లేకుంటే ఇప్పుడు దాకా మనం 4th వచ్చేస్తుంది. రూపీ కూడా కొంచెం వీక్ అయింది. సో దాని ప్రాబ్లం అది. కానీ ఇది మేజర్ థింగ్. ఇప్పుడు మోదీ గారు నార్వేకి వెళ్ళినప్పుడు మనం 2 ఇన్సిడెంట్స్ చూసాం. ఒకటి, అక్కడ ఉన్న సోకాల్డ్ రిపోర్టర్, ఇప్పుడు ఆమె ఎక్స్పోజ్ అయిపోయింది. ఎందుకంటే ఆమె లాస్ట్ రాసిన ఆర్టికల్ 8 నెలల ముందు రాస్తుందంట ఆర్టికల్. అండ్ షీఈస్ కాల్స్ హర్సెల్ఫ్ జర్నలిస్ట్. ఇప్పుడు ఈ మన దగ్గర ఒక స్ట్రింగర్ అయినా కానీ రోజుకు 2 రిపోర్ట్స్ పంపిస్తారు. డిస్ట్రిక్ట్లో ఉన్న స్ట్రింగర్ ప్రింట్ పబ్లికేషన్కి యూజ్ చేస్తుంటే ప్రింట్ వాళ్ళకి 2 న్యూస్ లైన్ పంపిస్తాడు ప్రతిరోజు. ఈమె 8 నెలల నుంచి అసలు న్యూసే రాయలేదు. ఆమె లాస్ట్ అప్డేట్ ఆన్ ట్విట్టర్ ఈజ్ అబౌట్ 6 months ago. అంటే ఆమె జర్నలిస్టే కాదు. కానీ ఆమె ఎట్లా దూరిపోయిందో అది కూడా హై సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్. ప్రధానమంత్రి గారు ఉన్న ఒక ప్రెస్ బ్రీఫింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రెస్ బ్రీఫింగ్లో క్వశ్చన్స్ తీసుకోరు. ఏం జరిగిందని ఇద్దరు మాట్లాడతారు, వాళ్ళ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మాట్లాడతారు, చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈమెకు ప్రశ్న, ఏంటి క్వశ్చన్, మీ దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో చాలా కింద ఉన్నారు మీరు, సో మీకు దాని గురించి ప్రెస్ మీ ఫ్రీడమ్ ఎందుకు మీ ఇంత వీక్గా ఉంది మీ దేశంలో? ఇది వీళ్ళ ప్రాబ్లం. వాళ్ళ దేశంలో ఉన్న పబ్లికేషన్, మీరు చెప్పినప్పుడు కార్టూన్ గురించి కూడా చెప్పారు, ఆమె పబ్లిష్ చేసిన పేపర్ ఎవరు తెలియదు, ఏ పేపర్ పనిచేస్తుందని కూడా. అదేదో 2-3 ప్లేస్లో 2-3 డిఫరెంట్ నేమ్స్ ఉంది. ఎనీవే, మన దగ్గర ఒక ఈనాడు సర్క్యులేషన్ తీసుకుంటే వాళ్ళ దేశంలోనే కాదు పక్కన 2 దేశాలకు సర్క్యులేషన్ కూడా సరిపోదు వాళ్ళకి. అంత సర్క్యులేషన్ ఎక్కువైంది మనకి ఇక్కడ. మన దగ్గర ఎంతో మోర్ దెన్ ఐ థింక్ 1000-2000 న్యూస్ పేపర్స్ ఉంటుంది, చిన్నది పెద్దది మ్యాగజైన్స్ అన్నీ కలుపుకుంటే. వాళ్ళ దగ్గర ఏముంది? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఏంటంటే మోదీ గారిని ఇంత తిట్టిన తర్వాత కూడా వైర్ కానీ, స్క్రాల్ కానీ, క్వింట్ కానీ, వీళ్ళందరూ న్యూస్ మినిట్ కానీ వీళ్ళందరూ రోడ్డు మీద నడుస్తున్నారు కదా, బాగానే ఉన్నారు కదా అందరూ. ఎవరిని తీసుకుని మోదీ గారు జైలు వేయలేదు కదా. ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఎవరు తయారు చేశారు? ఇదంతా ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, దాంట్లో మనకన్నా బెటర్ ప్రెస్ ఆఫ్ఘనిస్తాన్ ఉందంటారు. మరి మీరు అప్పుడే మీకు ఊహించుకోవచ్చు ఎట్లా ఉంటుంది వీళ్ళ స్టడీ ఎట్లా జరిగింది అనేది. ఎనీవే, అది వాళ్ళ స్టడీ మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ క్రెడిబుల్, ఏదో UN బాడీ చేస్తే ఇంకోటి మాట. దాని తర్వాత మన మీద హ్యూమన్ రైట్స్ మీద కూడా మన మీద చాలా మటుకు చేస్తారు. మీరు మైనారిటీస్ని తొక్కేస్తున్నారు, మైనారిటీస్ని ఉండనియట్లేదు అని చెప్పి. మన దేశంలో విభజన అయినప్పుడు 14th August 1947 పాకిస్తాన్లో 14% మంది మైనారిటీస్ ఉన్నారు, హిందువులు దాంట్లో మెయిన్గా. ఇప్పుడు వాళ్ళు 1% కూడా లేరు. ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు? ఆ 13% ఎక్కడ పోయారు? వాళ్ళు చంపేశారు, కన్వర్ట్ చేశారు, లేకుంటే వాళ్ళు పారిపోయి భారతదేశానికి వచ్చేసారు. అంతే. దానికోసం CAA తీసుకొచ్చారు మోదీ గారు. సో మనం అడగొచ్చు కదా, పాకిస్తాన్లో ఉన్న హ్యూమన్ రైట్స్ ఎక్కడ, పాకిస్తాన్లో ఉన్న మైనారిటీస్ ఎక్కడ? దాని తర్వాత మనం బంగ్లాదేశ్ చూసాం రీసెంట్లీ.
సంవత్సరం ముందు మహమ్మద్ యూనిస్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో హిందువులను ఎట్లా చంపారో, వాళ్ళ ప్రాపర్టీస్ని ఎట్లా ధ్వంసం చేశారు, అది అడగొచ్చు కదా మనం. అది కాకుండా ఎక్కడో కొన్ని ఘటనలు జరిగింది, మణిపూర్లో ఏదో జరిగింది అనగానే అది తీసుకొని పెద్ద హ్యూమన్ రైట్స్ మైనారిటీస్ని తొక్కేస్తున్నారు మోదీ గవర్నమెంట్. వీళ్ళకి మోదీ గవర్నమెంట్ డిఫైన్ చేసేదానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది. మోదీ హెడ్స్ ద హిందూ నేషనలిస్టిక్ గవర్నమెంట్. సో మనం అడగొచ్చు, ప్రెసిడెంట్ ట్రంప్ క్రిస్టియన్ నేషనలిస్ట్ గవర్నమెంట్ నడిపిస్తున్నారా అమెరికాలో? ఎందుకంటే వాళ్ళైతే క్లియర్గా చెప్పేశారు, వీఆర్ క్రిస్టియన్ కంట్రీ, వీఆర్ నాట్ అన్ ఇస్లామిక్ కంట్రీ. మనం భారతదేశం వాళ్ళ దగ్గర చెప్పలేదు. మన దగ్గర సెక్యులరిజం అనే ఒక వర్డ్ వాడతారు, ద మోస్ట్ మిస్యూజ్ వర్డ్ సెక్యులరిజం. దాని మీనింగ్ కూడా తెలియదు ఎవరికి ఇక్కడ చాలా మంది. బహుశా సెక్యులరిజం మీరు డెఫినేషన్ చూసి డిక్షనరీ చూస్తే మీకు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని కనిపిస్తుంది. ఇది ఒక సైడ్ స్టోరీ కానీ నేను చెప్పాలి, ఎందుకంటే సెక్యులరిజం మీనింగ్ అక్కడ కూడా ఉంది. ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని వీళ్ళ దగ్గర బ్రిటిష్ పార్లమెంట్లో మన రాజ్యసభ లాగా నామినేట్ చేసిన కొంతమంది ఉంటారు బిషప్లు. వాళ్ళు కూర్చోబెడితే 8-10 మంది కూర్చుంటారు. వాళ్ళు ఇప్పుడు నుంచో ఫ్రమ్ ద టైం బ్రిటిష్ పార్లమెంట్ ఫామ్ అని వాళ్ళకి పనేం లేదు కదా. సో వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఏం చేసినా కానీ దాన్ని వచ్చి ఏదో చేస్తారు, వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్కి లాస్ట్లో దే గాట్ అప్సెట్, విస్కస్ చేసింది. వాళ్ళు అన్నారు, పని చేయండి, మీరు మీ పని చేయండి, చర్చను చూసుకోండి, ఓకే, మీరు ఇక్కడ కూర్చొని ఇట్లాంటి పనులు చేయకూడదు, మేము మా పని చేసుకుంటాం, పొలిటిక్స్ మేము గవర్నమెంట్ నడుపుతాం, యూ డూ యువర్ వర్క్, ఐ విల్ డూ మై వర్క్, అంతే. ఆ డెఫినేషన్ ఇస్ సెక్యులరిజం. దాని నుంచి వచ్చిన వర్డ్. మన దేశంలో అట్లా ఉందండి? మన దేశంలో హిందూ దానికి ఎండోమెంట్స్ ఉంది, ముస్లిం కానీ క్రిస్టియన్ బాడీస్కి ఏం లేదు. ఎనీవే, అదొక నేను సెక్యులరిజం బోర్డు గురించి చెప్పడానికి అక్కడికి వచ్చాను, మాది అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ అది. కానీ మన దాంట్లో ఇదే అంటారు, భారతదేశంలో సెక్యులరిజం లేదు, భారతదేశంలో హిందువులు బాబ్రీ మస్జిద్ కూల్చేసి అక్కడ రామ మందిరంని కట్టారు. పెద్ద స్టోరీ ఉండే రామ మందిరం కట్టినప్పుడు. హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్స్ రామ్ మందిర్, బ్రేక్స్ డౌన్ ముస్లిం మస్జిద్ అని అందరికి తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మీదే రామ మందిరం కట్టారు. టెక్నికల్ ప్రూఫ్ ఉండే కేకే మహమ్మద్ లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ వచ్చి టెస్టిఫై చేశారు. సోకాల్డ్ మస్జిద్ కింద ఒక గుడి ఉండే అని. గ్రౌండ్ బ్రేకింగ్ ఆ సర్వే కూడా చేశారు, రాడార్ యూజ్ చేశారు, అన్ని యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ వచ్చింది. ఇదంతా మనకు తెలిసింది, కానీ అదంతా మెన్షన్ చేయరు. మెన్షన్ చేస్తారు ఏంటంటే బాబ్రీ మస్జిద్ కూల్చేశారు, దాని మీద మందిరం కట్టారు హిందువులు. ఇదెవరు? అల్ జజీరా, BBC, CNN, గార్డియన్, ఇది అందరూ లెఫ్టిస్ట్ ఆర్ ఇస్లామిస్ట్. వీళ్ళ పని ఇది. వీళ్ళని యూఎస్లో చూడండి ఎట్లా ట్రీట్ చేస్తాడు ట్రంప్. ట్రంప్ ఓపెన్గా చెప్తారు, యూజ్లెస్ మీడియా వీళ్ళందరూ, న్యూయార్క్ టైమ్స్ కానీ వీళ్ళందరూ ఓపెన్గా పేరు లీజ్ చెప్పేస్తారు. ఇక్కడ మోదీ గారు అది ఏం చెప్పారు, ఇట్లా మోదీ గారు చెప్తే అంతే సంగతి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎప్పుడు ట్రంప్ని అడిగారు. మీరు వైట్ హౌస్లో బైబిల్ రీడింగ్ సెషన్ పెట్టారు మొన్న, పెద్ద 20-30 పాస్టర్లు వచ్చారు, పాటలు పాడారు, జీసస్ గురించి చెప్పారు, అన్నీ చేశారు. కానీ అప్పుడు ఎవరు అడగలేదు, మీరు ఎందుకు చేస్తున్నారు ఇది. మోదీ గారు రేపు ఒక పూజ చేయించారు అనుకోండి, హవన్ చేయించారు 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఆయన రెసిడెన్స్లో, అంతే సంగతి. కమ్యూనల్ అయిపోతారు ఇమీడియట్, యాజ్ ఇట్ ఈస్ కమ్యూనల్ మోదీ. సో వీళ్ళది ప్రాబ్లం ఏంటంటే 2013 నుంచి వీళ్ళని ఈ ఫారిన్ పబ్లికేషన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఓకే, ఇక్కడి నుంచి మనం BBCని బ్యాన్ చేసాం, అల్ జజీరాని బ్యాన్ చేసాం. BBC మీద దాడులు జరిగినాయి, రేట్స్ జరిగింది. BBC ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేశారని చెప్పి వాళ్ళు పెద్ద లేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఏమి అవాయిడ్ చేయలేదు, మేము అంత కట్టామని చెప్పి లాస్ట్లో వాళ్ళు ఫైన్ కట్టేసి వెళ్ళారు. అప్పుడే తెలిసిపోతుంది. వాళ్ళకి ఒక అజెండా ఉంది. అజెండా ఏంటి? మనం స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి దేశం, టాయిలెట్ లేవు, రోడ్ మీద అంతా ఆవులు తిరుగుతుంది, పక్కన చెత్తబడి ఉంటుంది. సరే, ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్, మన దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. క్లెన్లీనెస్ అనేది మన దగ్గర నుంచి కూడా పోలేదు. సివిక్ సెన్స్ అనేది మనకు జీరో. ఎంత చదువుకున్నాడు ఆయన రాంగ్ సైడ్ రోడ్ డ్రైవింగ్ చేస్తాడు, లేకుంటే కార్ డోర్ ఓపెన్ చేసి బయట స్పిట్ చేస్తాడు, కచరా అక్కడెక్కడ పడేస్తాడు, ఐస్ క్రీమ్ కప్పులు రోడ్డు మీద పడేస్తాడు. ఇదంతా మన దగ్గర ఉంది. లౌడ్గా మాట్లాడతారు, మొబైల్ ఫోన్ స్పీకర్ ఫోన్లో మాట్లాడి పబ్లిక్లో పడితే ఇదంతా ఉండే. అది ఫారిన్ కంట్రీస్లో ఇట్ ఇస్ అన్యాక్సెప్టబుల్. అది మనకు ఉన్నప్పుడు కూడా మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం. 47 నుంచి ఇప్పుడు మనం 2026కి వచ్చేటప్పుడు మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం. కానీ అదంతా చూడరు. శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం, లోకం కావాల్సిన 80% వ్యాక్సిన్స్ ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. అది కాకుండా ఎన్నో సెక్టర్స్లో మనం ముందుకు వచ్చాం. మన ఎస్పెషల్లీ మన IT కానివ్వండి, బయోటెక్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి. కానీ నో, భారతదేశం ఇప్పుడు కూడా మన
సత్యజిత్ రే చూపిస్తున్న పాతర పంచాలి లాంటి సినిమా. అంత బ్యాక్వర్డ్, ఏం లేదు, రోడ్డు మీద కొట్టుకుంటారు రోజు వీళ్ళు, అంతే, క్లెన్లీనెస్ లేదు వీళ్ళకి. సో ఇది మోదీ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక గెస్ట్గా వెళ్ళారు నార్వేకి. వెళ్ళినప్పుడు మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? రేపు వాళ్ళ ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చారనుకోండి, మన మీడియా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళొక వాళ్ళొక మినిస్టర్, ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంది కాబట్టి మనం ఇలాంటి పనులు చేయం. కరెక్ట్. వాళ్ళ దాంట్లో ఒక క్యాబినెట్ మినిస్టర్, దీంతో పాటు న్యూస్ కూడా వచ్చింది, ఫోటో కూడా వచ్చింది. ఒక ర్యాలీలో మొన్న ఆమె టీషర్ట్ తీసేసింది. ర్యాలీ నడుస్తుంటే టీషర్ట్ తీస్తే ప్రైమ్ మినిస్టర్ ప్రేస్ చేస్తున్నారు, చూడండి మా దేశం ఇంత ఫ్రీ అని చెప్పి. ఆలోచించండి, అది ఈజ్ దాట్ ద క్రైటీరియా ఫర్ బీయింగ్ ఫ్రీ? మేము ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ #1 ఉందని చెప్పారు ఆవిడ చెప్పింది. ఆ మహిళ ప్రధానమంత్రిని ప్రశ్న అడగాల్సి అనుకుంది, వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రీ ప్రెస్? మీ దగ్గర ఎన్ని పబ్లికేషన్స్ ఉంది? మీరు ఒక ప్రధానమంత్రి గురించి ఒక స్నేక్ చామర్ వేస్తే రేపు మీ ప్రధానమంత్రి గురించి మేము కార్టూన్ వేస్తే మీకు ఎట్లా ఉంటుంది? మీరు ట్రంప్ గురించి చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రంప్ గురించి ఇట్లాంటి కార్టూన్ ఏదో డ్రా చేస్తే రేపు మీకు యూఎస్ కన్నా వీసా బ్యాన్ చేసి పడేస్తాడు. మీరు రానియండి మిమ్మల్ని ఎవరిని అక్కడి నుంచి. ఇది వాళ్ళు చేసేది, మనం చేయడం అదంతా. వీఆర్ వెరీ ప్యాసిఫిస్ట్ నేషన్. అంత బాగుంది, అంత బాగా నడుస్తుంది, ఎందుకు కొట్లాడాలి? ఓకే, మనం ఇప్పుడు కూడా గాంధీ సిద్ధాంతాలు నడుస్తున్నాం మనం. కానీ ఎక్కడైనా మనం టఫ్ యాక్ట్ చేసాం, ఆపరేషన్ సింధూర్ చేసాం, 7 ఎయిర్క్రాఫ్ట్ కొట్టిపడేస్తారు, ట్రంప్ చెప్పారు. ట్రంప్ చెప్తే అయిపోతుందా? ప్రూఫ్ ఉందా? మనం చెప్పారనుకోండి, ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు ప్రూఫ్ లేదు. మీరు బీబీసీ స్టోరీస్ చూడండి, మీరు అల్ జజీరా స్టోరీస్ చూడండి, ప్రతి భారతదేశంగా నెగటివ్గా రాస్తారు. దానికోసం అల్ జజీరాని ఈవెన్ సౌదీ అరేబియా రానియారు, వాళ్ళు బ్యాన్ చేసి పడేశారు. వాళ్ళ రిపోర్టర్స్ ఎవరు రారు, సౌదీ అరేబియాకి రారు. ఎందుకంటే వీళ్ళకి ఒక లైసెన్స్ వచ్చేస్తుంది. భారతదేశాన్ని అటాక్ చేయడం అనేది వీళ్ళొక బర్త్ ఫండమెంటల్ రైట్గా చూసుకుంటారు. వీళ్ళు తట్టుకోలేరు. మీరు చెప్పింది కరెక్టే. దే కెనాట్ యాక్సెప్ట్ దాట్ మేము సక్సీడ్ అవుతున్నాం, మేము శాటిలైట్స్ పంపిస్తున్నాం ఆర్బిట్లో. ఓకే, మేము 100 యూనికార్న్స్ ఉంది మన దగ్గర, 2 లక్షల స్టార్టప్స్ ఉన్నాయి. దే కెనాట్ విత్స్టాండ్ ఆల్. బాగా ఇంగ్లీష్ మాట్లాడతాం. నో, మీరు బ్యాక్వర్డ్ కంట్రీ. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు, మేము మీకోసం రోడ్ వేసిందా, మేమే వేసాం రోడ్, మేమే రైల్వే ట్రాక్ వేసాం. మీ పని కోసం వేసుకున్నారు మీరు, మా కోసం వేయలేదు మీరు. ఐ షుడ్ రిమెంబర్ దిస్. కేరళలో నిలంబూర్ అనే ఒక ప్లేస్ ఉంది. నిలంబూర్ టు చెన్నై రైల్వే ట్రాక్ వేశారు. నిలంబూర్ అంటే డీప్ ఫారెస్ట్ అది. ఓకే, వయనాడ్ ఏరియాలో. అక్కడి నుంచి చెన్నై పోర్ట్కి ఒక రైల్వే ట్రాక్ వేశారు బ్రిటిష్ వాళ్ళు. పెద్ద చేశారు చూడండి, డెవలప్మెంట్. ఎందుకు వేశారు? అక్కడి నుంచి ఉన్న టీక్ తీసుకెళ్ళడానికి బ్రిటన్కి. పెద్ద పెద్ద టీక్ ట్రీస్ ఉన్నాయి, మొత్తం కోసేసి బ్రిటన్కి తీసుకెళ్తుండే ఆ గుడ్స్ ట్రైన్లో వేసుకొని. పోర్ట్ దాకా తీసుకెళ్లి చెన్నై పోర్ట్లో షిప్లో పంపిస్తుండే. దానికోసం వేశారు. వాళ్ళ దానికోసం బెనిఫిట్ కోసం, మన దానికోసం చేయలేదు. మొత్తం అట్లా అని చెప్పట్లేదు. మీరు మన హాస్పిటల్స్ తీసుకోండి, ఇప్పుడు కూడా యూఎస్ నుంచి ఎవరైనా వస్తే మన ఇండియన్ స్పెషల్లీ ఫస్ట్ వాళ్ళు డెంటల్ ప్రొసీజర్కి వెళ్తారు. ఇక్కడ మీరు చూసుంటారు, మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ యూకే నుంచి వచ్చిన వాళ్ళు. బికాజ్ ఒకటి కాస్ట్, సెకండ్ యాక్సెస్. ఇమ్మీడియట్గా 2వ రోజు మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏది కావాలంటే అది నడుస్తుంది. అక్కడ మీరు 6 నెలలు, సంవత్సరం వాటి వెయిట్ చేయాలి. అక్కడ కాస్ట్ ఏమో దానికన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ఇదంతా వాళ్ళు చెప్పరు. మన దగ్గర జరుగుతున్న సర్జరీలు కానీ, మన దగ్గర జరుగుతున్న హెల్త్, సరే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ అగైన్ దేర్ ఆల్సో. నేను లేదని చెప్పట్లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి చూడండి, చాలా దారుణం ఉంటుంది. ఉస్మానియాకో గాంధీకో మీరు ఒకసారి వెళ్తే మీరు వెళ్ళరు నెక్స్ట్ టైం అక్కడికి. పేదోళ్ళు వెళ్ళాల్సి వస్తుంది పాపం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ సైజ్ చాలా పెద్దది. ఓకే, మన దాంట్లో 85% మన గవర్నమెంట్కి వచ్చే ఆదాయం నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్, శాలరీ అండ్ పెన్షన్లు వెళ్తుంది. ఏం మిగలదు, 15% మిగులుతుంది. అమెరికాలో అట్లా కాదు, యూరోప్లో అట్లా కాదు. అక్కడ గవర్నమెంట్ సైజ్ హార్డ్లీ 20%, 30%. వాళ్ళ జీతాలు తగ్గిపోతుంది. సో మిగతా వాళ్ళు డెవలప్మెంట్కి వాడుకుంటారు. దానికోసం వాళ్ళ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంది. మన దగ్గర కూడా చేయాలి అది. కానీ మన దగ్గర ఈ గవర్నమెంట్ సైజ్ తగ్గించారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఇంకా పెంచుకుంటే పోతారు, కానీ తగ్గించారు. సో డెవలప్మెంట్ ఎక్కడంటే ఎస్ అగైన్ ఇదంతా డిబేట్ చేయొచ్చు మనం. మీరు ఒక ప్రశ్న అడగండి, మేము ఆన్సర్ ఇస్తాం. అది సిబిజా చాలా క్లియర్గా చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్. రిపీటెడ్గా ఆయన్ని ఆమె ఇంటరప్ట్ చేసింది. ఆయన అదే అన్నారు, ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్. నో. మళ్ళీ ఆమెకి ఏంటంటే ఆమె అడిగిన రూట్లోనే జవాబు ఇవ్వాలంట. సారీ, వీ విల్ నాట్ ఆన్సర్ యూ. ఆన్సర్ అనేది ఏది జరిగితే చెప్తారు, కానీ ఆమెకు నచ్చినట్టుగా అయితే చెప్పాలి కదా. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే నేను ఇదే మాట చాలాసార్లు చెప్పాను కూడా. క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా. క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చినప్పుడు జస్ట్ జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత
ప్రాఫెట్ మహమ్మద్ బతుకున్నప్పుడు ఇస్లాం ఇండియాకి వచ్చింది. క్రిస్టియానిటీ ఇండియాకి వచ్చినప్పుడు యూరోప్లో క్రిస్టియానిటీ లేదు, తర్వాత వచ్చింది యూరోప్లో మొత్తం. ఈ మాట్లాడుతున్న పోర్చుగల్, నార్వే, వీళ్ళందరూ, బ్రిటన్, అప్పుడు క్రిస్టియానిటీ లేదు అక్కడ. మన దేశానికి వచ్చింది. ఇప్పుడు సెయింట్ థామస్ ల్యాండెడ్ 16 కిలోమీటర్, మా ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ దూరంలో ల్యాండ్ అయ్యారు. అదొక డిస్ప్యూటెడ్ స్టోరీ అనుకోండి, కానీ అది ఉంది, జరిగిందని ప్రూఫ్ ఉంది. కన్వర్షన్ జరిగింది, దాని తర్వాత మిషనరీస్ వచ్చారు, ఇదంతా ప్రూఫ్ అక్కడ ఉంది. అట్లాంటి దేశం మనది. జ్యూస్ని తెరిమి కొట్టినప్పుడు మొత్తం లోకం నుంచి వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళని తీసుకుంటలేరు ఎవరు, మనం తీసుకున్నాం వాళ్ళని. దేవర్ ఏబుల్ టు స్టే ఇయర్. కొడంగల్లూరులో ఒక సినగాగ్ కట్టారు, కేరళలో కొచ్చిన్లో ఒక సినగాగ్ కట్టారు, కొచ్చిన్లో జూ టౌన్ ఉంది, ముంబైలో కట్టారు, కల్కటాలో ఒక సినగాగ్ కట్టారు. వాళ్ళని మనం తీసుకున్నాం, టుక్ ద జ్యూస్ ఆ టైంలో. అట్లాంటి దేశం మనది, వీళ్ళు మనకి నేర్పిస్తున్నారు. అంటే ఇండియా గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్న నార్వే కావచ్చు, ఆర్ఎల్స్ కొన్ని ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ దేశంలో అసలు ప్రాబ్లమ్సే లేవా? ఇండియా డెవలప్మెంటే వాళ్ళ ప్రాబ్లమా? అంటే వాళ్ళ విలేజ్లోకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అసలు అంటే చెత్త రోడ్డు మీద ఉండదా? ఉండొచ్చు. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, మనం 140 కోట్లు మన పాపులేషన్. అంత తక్కువ ఉన్నా ఓకే, ఎప్పుడైనా కానీ క్రౌడెడ్గా ఉన్నప్పుడు కొంచెం క్లీన్లీనెస్ అనేది తగ్గుతుంది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే నార్వేలో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఆఫ్టర్న్ పోస్ట్ అనేటువంటి న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి అంటే నార్వేలో అసలు క్లీన్లీనెస్ అనేది ఎక్కడికి వెళ్ళినా అసలు చిన్న డస్ట్ కూడా కనబడదా రోడ్డు మీద? సౌజన్య అట్లా చూడకూడదు, నేను ఇట్లా చూస్తాను. ఇంకో వే, మీరు యూఎస్ తీసుకోండి. యూఎస్ పబ్లికేషన్స్ కూడా అంత తక్కువ కాదు కదా. న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళు మోదీ గారు వ్యతిరేకంగా ఫుల్ పేజ్ న్యూస్ రాస్తారు. ఓకే, యుఎస్లో కాల్పులు జరగట్లేదా? స్కూళ్ళల్లో, కాలేజ్, ఎంతమంది ఇండియన్స్ చంపేశారు? ఇండియన్స్ పక్కన పెట్టి వాళ్ళ నుంచి కూడా చనిపోయారు కదా. వైలెన్స్ ఇస్ వెరీ నార్మల్ దేర్. గన్ కల్చర్ అనేది మనం దాన్ని క్రిటిసైజ్ చేసామా?